హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము మీకు చూపిస్తున్న రెసిపీ మటన్ కీమా కర్రీ. సో మటన్ కీమాకి కర్రీ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో మేము 100 గ్రామ్స్ కీమా అయితే తీసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇదిగోండి 100 గ్రామ్స్ కీమా. ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏమో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, చాలా ఫ్రెష్గా ఉంది చూడడానికైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కారం. సో ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి తీసుకోవట్లేదు, ఎందుకంటే మా 1 year బాబు కోసం చేస్తున్నాను ఇది. సో కారం ఎక్కువైపోద్దని స్పైసీనెస్, సో పచ్చిమిర్చిని అయితే అవాయిడ్ చేయడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మ్యారినేషన్ ప్రాసెస్ని ఏంటంటే ఒక 30 minutes అట్లీస్ట్ పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుందని. కావాలంటే ఇమీడియట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మ్యారినేషన్ వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ పెరుగుద్ది. సో అందుకని నేను ఒక 1/2 hour మ్యారినేట్ చేస్తాను. సో మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దరు కానీ కమ్. అండ్ ఈ కొరియాండర్ అయితే, కొత్తిమీర అయితే చాలా గ్రీనిష్గా ఉంది. ఓకే, సో నేను ఈ బౌల్లోనే ఈ ప్లేట్లోనే ఇంకా మిక్స్ చేసేస్తాను. చూడండి, మటన్ కీమా అండ్ పసుపు, కారం, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బాగా మిక్స్ చేసేస్తున్నాను నేను. కావాలంటే మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబు కోసం కాబట్టి ఈ కర్రీ. అండ్ కారం కూడా కొంచెం వేసాను. అండ్ నెక్స్ట్ ఇందులో చూస్తుంటే మనకి అక్కడక్కడ బోన్స్ కూడా వేసారు. సో కీమాతో పాటు బోన్స్ కూడా ఇచ్చాడు, స్పెషల్ బోనస్ లాగా. ఇంకా వెందుకు పక్కన పెట్టేయడం అని ఇందులోనే వండేస్తున్నాను నేను, బోన్స్ కూడా వేసి. సో ఇలా కలిపేసుకుని మనం ఒక 30 minutes పక్కన పెట్టేసుకున్నాక కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ కీమాని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం మనం. చూడండి, కీమా 1 minute నేను బౌల్ తెచ్చుకుంటాను, చూస్తూ ఉండండి. ఇలా మ్యారినేషన్ చేస్తున్నప్పుడు అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది. కర్డ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చేయలేదు. సో బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను కీమానంతా, మ్యారినేటెడ్ కీమాని బౌల్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఫ్రెష్. సో కీమా ప్రాసెస్ మ్యారినేషన్ అయిపోయింది, ఒక 1/2 hour పెట్టేసాను. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. చూసారా, చాలా బాగా నానింది మ్యారినేటెడ్. అండ్ కొత్తిమీర అయితే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే జస్ట్ ఫ్రెష్దండి, చెట్టుది కట్ చేసి తీసుకొచ్చాం కాబట్టి. సో నెక్స్ట్ పాన్ పెట్టుకుందాం. పాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాక ఆనియన్స్. సో ఆనియన్స్ని మనం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. అంటే హీట్ ఎక్కువ పెడితే మళ్ళీ అవి మాడిపోతాయి. సో హీట్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ నేను ఇక్కడ సాల్ట్ కానీ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్ ప్రాసెస్లో అన్ని ఐటమ్స్ వేసాం కాబట్టి. సో జస్ట్ మనం ఒక ఆనియన్స్ని ఫ్రై చేసుకుని అండ్ మనం మ్యారినేటెడ్ని వేసేస్తే సరిపోతుంది. చూడండి, అవి ఎంత పింకిష్లా మారాయో కలర్. ఆనియన్ వచ్చేసి జస్ట్ ఒకటే తీసుకున్నాను నేను, మీడియం సైజ్డ్, ఎందుకంటే 100 grams కాబట్టి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్గా అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కనిపిస్తుంది, బట్ అన్ని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యాకే మనం మ్యారినేటెడ్ మటన్ కీమాని వేద్దాం. సో మీడియం సైజుని తీసుకున్నాను అనమాట ఆనియన్. చూడండి, ఫ్రై అవుతుంది, చాలా బాగా ఫ్రై అవుతున్నాయి, గోల్డెన్ పింకిష్ కలర్. సో
సో బ్రౌన్ అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు మనం ఫ్రై చేసినా అవి మాడిపోతాయి. సో టేస్ట్ చేదుగా వచ్చేస్తుంది మాడిపోతే. సో మనం ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంది వేసేద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినవి. సో కీమాని యాడ్ చేస్తున్నాను నేను, మీరు చూడొచ్చు. సో యాడ్ చేశాక మనం బాగా కలిపేసుకుందాం. సో ఇలాగా యాడ్ చేశాక ఒక 2 to 3 minutes కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం వాటర్ వేసుకుందాం కన్సిస్టెన్సీని బట్టి. అంటే ఇవి యాక్చువల్లీ చాలా లేతదన్నారు. అందరూ అనుకోవచ్చు వాటర్ ఎంత వేస్తాం ఏంటి ఇందులో కుక్ చేస్తున్నారు, కుక్ అవుతుందా లేదా అంటే కుక్ అయిపోద్దండి. చాలా లేతది తీసుకొచ్చారంట. సో మనం వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన పని ఉండదు. నేనైతే ఆల్మోస్ట్ ఒక గ్లాస్ వేస్తున్నాను గ్లాస్ వాటర్. సో అది గ్లాస్ వాటర్ మొత్తం కుక్ అయిపోతే సరిపోతుంది. అనుకోవచ్చు ఎక్కువ అని కాదు, బట్ మటన్ ఎప్పుడు నాన్ వెజ్ అనేది ఎంత బాగా కుక్ అయితే అంత హెల్త్కి మంచిది. దట్టు నేను బాబుకి పెట్టేది కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను వాటర్, సో దట్ ఎక్కువగా బాగా కుక్ అవుతుందని, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావని. సో మీరు చూడొచ్చు వాటర్ వేసాను నేను. సో ఫస్ట్ కొంచెమే వేసాను నేను, కొంచెం ఉడికాక మళ్ళీ కొంచెం హాఫ్ యాడ్ చేస్తాను. చూడండి కుక్ అవుతుంది. అండ్ కారం తక్కువ వేసాను కాబట్టి మనకి కొంత రెడ్డిష్గా కనిపించట్లేదు కర్రీ. లేకపోతే నా కారం అండ్ ఆయిల్ చాలా ఎక్కువ వేస్తాం మేము, కారం కూడా ఎక్కువ తింటాం మేము. అండ్ ఈలోపు మనం రైస్ని పెట్టుకుందాం. చూడండి రైస్ కూడా ఒకవైపు కుక్ అయిపోతుంది. మా బాబు కోసం త్వరగా కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో రైస్ కుక్ అవుతుంటే. సో అటువైపు కీమా అండ్ ఇటువైపు రైస్ రెండు ప్రాసెస్లో ఉన్నాయి. అండ్ సో ఇటువైపు కీమా చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక 5 minutes ఉంటే కీమా అయిపోద్ది. అండ్ అటువైపు రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో 2 minutes అలా స్టీమ్ పెట్టేస్తే స్టీమ్ అయిపోద్ది. సో చూడండి మటన్ కీమా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ కొత్తిమీర మర్చిపోయాను అనుకున్నారా? లేదు, ఇప్పుడు యాడ్ చేద్దామని పక్కన పెట్టానండి. చూడండి వేసాను. చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుంది, బాగుంది స్మెల్ కూడా. సో మిక్స్ చేసేస్తున్నాను నేను. మిక్స్ చేసేసి మనం ఇంకా ఫైనల్గా బౌల్లోకి తీసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, రండి మనం బౌల్లో తీసేసుకుందాం మన కర్రీని. వేడి మటన్ కీమా కర్రీ. సో చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో అది, అండ్ ఆ స్మెల్ కూడా. సో అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. బౌల్ అని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను నేను. సో చూడొచ్చు ఎంత బాగుందో కర్రీ. సో ఇదిగోండి నేను బౌల్లోకి తీసేసుకున్నాను అండ్ గార్నిష్ చేశాను కొత్తిమీరతో. చూడడానికి చాలా బాగుంది, నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తుంది. సో ఇంకా ఆలస్యం కాకుండా మా బాబుకి ఫుడ్ పెట్టేస్తాను. ఫుడ్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి. అండ్ కొంచెం నెయ్యి వేసి పెడతాను, ఎందుకంటే కారం ఉంది కాబట్టి ఎంతైనా సో మండుతుంది. సో చూడండి ఎంత బాగుందో కర్రీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ.